చట్టానికి న్యాయానికి ధర్మానికి 3 సింహాలు అయితే అబ్బో ఈ బీచ్ అయితే ఫుల్ రిస్క్ అయ్యా. ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ కిల్లి కొట్లో కూడా మందు అమ్మేస్తున్నారు అయ్యా. వచ్చేస్తుంది ఫుడ్ మూతికి బొగ్గకి అడి దగ్గర చూపి అని ఎలా చేసేసుకున్నాడు. గుడ్ మార్నింగ్ మాయా. హలో నమస్తే అస్సలాము అలైకుం. వెల్కమ్ మ్యాటర్ ఏంటంటే ఈరోజు పొద్దున టిఫిన్ ప్లాన్ చేసాం. టిఫిన్ పని అవ్వలేదు అప్పుడే. అందుకే ఇప్పుడు లంచ్కి వచ్చాం. లంచ్ కూడా 12ంటికి లేస్తే మన ఫుడ్ క్యాప్టెన్ అసలు నిన్ను మామూలు దానికి తీసుకెళ్ళను, అది ఇది ఇలా గుమ్మరిస్తారా అది ఇదని ఏదో చెప్పాడు. దానికి వచ్చాం. దాని పేరు వచ్చేసరికి వేవ్ డెక్ అంట. నిజంగా చెప్తున్నాను కదా, అసలు ఇది రెస్టారెంట్ లాగా అయితే లేదు. రెస్టారెంట్ లా ఉంది అని కాదు. ఏంటో చూపిస్తాం మీకు ఎలా ఉంది ఏంటో. అటు చూడండి, అలాగా జూమ్ వేసుకోండి, చిన్న జూము. ఎక్కడ లాస్ట్ హైట్ రోడ్డుకి వెళ్తే అక్కడే పక్కనే బీచ్ అనమాట. బీచ్ ఆనుకుని ఉంది. ఇప్పుడు ఇక్కడ తినేసి పరిగెట్టుకుంటూ వెళ్ళి అందులో దొల్లేయడమే. బీచ్ లో దూకిపడి తెద్దాం పదండి. లోపలికి వెళ్ళి టేస్ట్ ఎలా ఉంది ఏంటి ఎలా ఉంటాయో చూద్దాం. ఎందుకు నేను డాన్స్ చేస్తున్నాను ఇలాగా? చిన్న యాటిట్యూడ్ చూపిస్తాను మీరు. కాకపోతే ఎలాగో మనం మందు సీరియల్ తాగడం ఇలా అనుకోండి, కొంచెం హై ఉంటది అనమాట. చూసే కూడా ఫుడ్ క్యాప్టెన్ వీడేసుకున్న డ్రెస్ గురించి మాట్లాడడం. వాళ్ళు అడిగారా? ఏ మాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్ లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో. ఇప్పుడే వచ్చాము రెస్టారెంట్ లోపలికి. చూసారు కదా అంబియన్స్ అంతా ఎలా ఉందో. పైన ఏదో చిన్న కర్రలతో కట్టేసి పైన ఏంటయ్యి ఆకులు, కొబ్బరి ఆకులు. ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చి ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ కిల్లి కొట్లో కూడా మందు అమ్మేస్తున్నారు అయ్యా. బీర్లు ఎన్ని థమ్సప్ తాగి రోడ్ల మీద తిరుగుతున్నట్టు బీర్లు పట్టుకొని తాగుతూ తిరిగేస్తున్నారు. అమ్మో, నేను కుర్రోళ్ళకి చిన్న షాక్ ఇద్దాం అనుకుంటున్నాను. పేరెంట్స్ ఎవరన్నా చూసి చదువుకునే పిల్లల్ని గోవా పంపించకండి. అరే ఏం సైకోగలరా మీరు? ఎస్, ఇట్స్ ట్రూ. వద్దు, నువ్వు సైలెంట్ లో పెట్టరా. ఎన్నిసార్లు చెప్పాను నీకు? అరే బిజినెస్ మ్యాన్, షార్ట్ ట్రాక్ నాదన్నాడు కదా. ఇదిగో ఇది నాది, దొబ్బేసాడు. కొన్నాడు అంతే, ఎప్పుడు పెట్టేది ఉండదు. నిన్నే కొన్న నేను. ఇది వచ్చేసరికి ఇక్కడ ఏదో ఉన్నాయి. ఇదేంటి తేడాగా ఉంది? అది కాదు మంది. సెక్స్ ఆన్ ద బీచా? మందు ఆల్కహాల్. ఇది వద్దులే మనకి. అయితే మెనూలో లేని ఐటెం ఒకటి చెప్పామన్నమాట. కలద్దాలు తీసేయచ్చుగా, బాగాలేదు. చాలా కాస్ట్లీ. ఏంటి ఏం మాట్లాడుతున్నాం మనం? మెనూలో లేని ఐటెం ఒకటి ఫుడ్ క్యాప్టెన్ చూసాడంటే అది ఒక రీల్ వైరల్ అంట. సో ఆ ఐటెం చెప్పాము. దాని కాస్ట్ అక్షరాల 2400 రూపాయలు. కాదు, నెంబర్స్ కదా, అక్షరాలు కాదు. ఇవే తగ్గించుకుంటే మంచిది. అక్షరాల నెంబర్స్ గురి అమ్మాయి ఉంటాయి. అయితే అందులో క్రాబ్ ఇవన్నీ సముద్రంలో దొరికే ఐటమ్స్ కొన్ని వస్తాయి అనమాట. అది వచ్చిన తర్వాత దాని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. వచ్చేస్తుంది ఫుడ్ బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఈ చూసారా, ఈ ప్లాస్టిక్ అరిటాకులు ఒరిజినల్ కాదు. ఏంటి ఒక బకెట్ తెచ్చాను, 2-3 బకెట్లు వస్తాయి అనుకున్నా. ఓ రైస్, ఏదో గ్రేవీ. అరే మొక్కజొన్నలు కూడా ఉన్నారు ఇందులో. అమ్మో, స్మెల్ మాత్రం బాగా వచ్చింది. టేస్ట్ ఎలా ఉంటుందో కానీ మంచి స్మెల్ వచ్చింది. ఫస్ట్ దేంతో మొదలెడదాం? ఈ రైస్ ఇవన్నీ పక్కకు పెట్టేసి ఫేతతోనా? మామూలుగా లేవు పీతలు. వీడికి తెలియదు కూడా, ఏమీ తెలియదు. ఇదిగోండి, పెద్దది పీత అంటే. నిజమే, అదే పెద్దగా ఉంది. పీత డైరెక్ట్ పీతలాగేసేసాడు.
మాసం మొత్తం తీసేసాడు లోపల. ఓ తినచ్చు బాగుందా? తినచ్చు. ఇది డెప్ప, ఖాళీ డెప్ప, ఏమీ లేదు. కానీ రొయ్య పైన డొక్కేంది ఇలా. ఇది ఏమేమి ఉన్నాయో చూద్దాం అసలు. పీత, బంగాళదుంప, ఫిష్, ఫిష్ ఉంది, మొక్కజొన్న, మొక్కజొన్న ఉంది, రొయ్య, ఇదేది స్క్విడ్ ఇది. బంగాళదుంపలా ఉంది. స్క్విడ్ ఎందుకు ఎత్తాడు? బంగాళదుంప. స్క్విడ్ వేసాడంట. పీత అయ్యో నత్తలు అయ్యో. పీత, నత్తలయ్యి. నత్త ఇదిగో, ఇది నత్తేగా. ఇదేంటిది? నత్తే. నత్తలే. ఇదో నత్త. కవ్వ. ఇప్పుడు ఫస్ట్ ఏం తినమంటావు? పీతతో మొదలెట్ట. పీత తిన్నానంటే షర్ట్ అంతా పాడైపోద్ది. ఇప్పుడు టిష్యూలు వేసుకోగలదు. టిష్యూ లేదు, గిష్యూ లేదు అంట టిష్యూ. ఏ లోపల మొత్తం మాసం వచ్చేసిందిరా బయటికి. ఓ నీకు నచ్చేది గురు, అవునా? నీకు నచ్చేది. నీటి చూడండి ఎంత నీళ్ళు వస్తున్నాయిరా. తాగే నీళ్ళు అయ్యి. బా 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 బా. అవునా? బాగుంది. సూపర్. ఫ్లేవర్ చాలా బాగుంది. బా గ్రేవీ ఫ్లేవర్. గోవా వచ్చిన తర్వాత ఈ వైపు ఉండాలి. ఫస్ట్ ఫుడ్ గట్టి పడింది. క్రెడిట్ ఎవరిది? క్రెడిట్స్ గోస్ టు ఫుడ్ కెప్టెన్. పీత మాత్రం సూపర్ ఉంది. నేను ఇక్కడ ఏదో తిందాం అనుకున్నా. ఏది? మొక్కజొన్న. ఇదిగోండి మొక్కజొన్న. అలా కొరుగ్గురు. అది ఆ జ్యూస్ ఆగాగా, ఆ జ్యూస్ రావాలి గురు. బాగుంది. ఏం కాదులే, ఇక రెండు చేతులు వాడాలి, వాడాల్సింది తప్పదు. ఈ ఫుడ్లో వాడాల్సిందే. ఎందుకంటే ఇదిగోండి ఇదంతా తీసుకోవాలి. ఇది ఎలా తీస్తాం? ఒక చేత్తో ఇదిగోండి పైన ఇది పీత రొయ్యకి. పెద్ద సైజ్ పీతలు. ఫ్రెష్ సీ ఫుడ్ ఉందాడు. అక్కడ బీచ్ చూసారా? ఆ బీచ్ నుంచి పట్టుకొచ్చారు. అవును, చెప్పారా? బీచ్లో కాబట్టి చెరువులోంచి పట్టుకొస్తారు. పీత కూడా చాలా బాగుంది. ఇది గ్రేవీ లోపలికి వెళ్ళాలా, అందుకే గ్రేవీ ఇచ్చాడు. ఇందులో ముంచుకొని మళ్ళీ ఎక్స్ట్రా. ఓకే. ఫిష్ ఈ ఫిష్లో ముళ్ళు ఉండదు అంటావా? చూడు ఫిష్ బాగాలేదా? అంటే ఈ సముద్రపు చేపల్లో ఒక రకమైన స్మెల్ వచ్చింది. అది నీచు స్మెల్. అది నాకు నచ్చదు. అది ఎన్నిసార్లు మా నాన్నకి తినేస్తాడు తెగ. నాకు అస్సలు నచ్చదు. గవ్వ తిను గురు. గవ్వ అసలు ఎలా గురు? ఉంది. ఇదా దీనికోసమా? చేపలాగే ఉంది. అవును, చేపలాగే ఉంది. ఇంకా స్క్విడ్ ఏదో అన్నాడే. స్క్విడ్ ఏం రాలేదు గురు. ఇదిగో స్క్విడ్ ఇది. ఇదిగో. అవునవును. ఇంకో పట్టుకోవాలి. ఇది స్క్విడ్ ఇది. అవునవును. బాగుందా? సూపర్ స్క్విడ్. నువ్వు ఎవడైనా తిన్నావు సన్ని? స్క్విడ్ నేను లాస్ట్ టైం కూడా తిన్నా. ఎంత బాగుంది స్క్విడ్. చికెన్ మూతికి బొగ్గకి అడి దగ్గర చూపి అని ఎలా చేసేసుకున్నాడు. తుడుచుకో తెపాలంగా. ఏంట్రా తుడుచుకునేది? ఈ చేయి కూడా మొత్తం ఉంది. టిష్యూలు అందుకోనమ్మా. బాగున్నాయి గైస్. చికెన్ మొత్తం ఉన్నట్టు ఉంది గురు. ఇందులో బంగాళదుంప బంగాళదుంప కూడా వేసారు. బంగాళదుంప కూడా రివ్యూ ఇస్తావు నువ్వు? ఇదేంటిది? దక్క పీతే గురు. కొంచెం రైస్ వేసుకో గురు. నేను ఒకటి చెప్పనా? చేప నాకు బాగా నచ్చింది. అవునా? చేప నచ్చింది. ఏమో గైస్ నాకు నచ్చలేదు చేప. రైస్ నేను పెడతాను. ఎక్కడ పెట్టను? ఇక్కడ ఎగురు రైస్ కొంచెం. చాలు రైస్ని కలుపుదాం. రైస్ కలుపుకుని చాలు. మంచి ఫుడ్ తీసుకొచ్చావు ఎగురు. అయితే అయింది. నేను అవునా? గ్రేవీ రైస్తో కూడా బాగుంది. మీరు తింటుంటే నాకు ఆకలేస్తుంది. తినే పక్కన పెట్టి తినే. అదిరిపోయింది. బాగుంది. అదిరిపోయింది.
సేమ్ ఇలానే ఫారెన్లో కూడా దొరుకుతాయి, అంటే దుబాయ్లో, థాయిలాండ్లో ఇక్కడ కూడా ఉంటాయి అన్నమాట. కాకపోతే విపరీతమైన రేట్లు. మనం తిన్నాం కదా ఒకసారి, మనం దుబాయ్ వీడియోలో ఒక వీడియో ఉంటుంది చూడండి, వీడియో ఉంటుంది మార్కెట్లో, అది 10,000 రూపాయలు అయింది ఖర్చు దానికి, ఆ వీడియో చేయడానికి. వాళ్ళు ఇంకా ఎక్కువ అవుతాయి అన్నమాట. కానీ ఇక్కడ బడ్జెట్లోనే ఇంకా హడావిడి ఉంటాయి. చేతి గ్లౌజులు, సుత్తి కూడా ఇస్తారు కొంతమంది అయితే, పీత బద్దలు కొట్టుకోవడానికి సుత్తి కూడా ఇస్తారు. అవన్నీ ఉంటాయి సేమ్ అదే. మరి టేస్ట్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. అక్కడ దుబాయ్లో అయితే మాత్రం ఓకే, కొన్ని ఐటమ్స్ బాగానే ఉన్నాయి, కొన్ని దెబ్బేసినాయి ఇందులో. కానీ అది వేరు, దుబాయ్లో మనం చెప్పింది వేరు, ఇది వేరు. అది కొంచెం ఇంచుమించు ఉంటుంది. ఇదైతే గ్రేవీతో ఒక బకెట్లో తీసుకొచ్చి అలా పోయడం అనేది. మేము చెప్పింది ఇది ఇండియన్ స్టైల్లో చెప్పాం. ఇందులో కావాలనుకుంటే గార్లిక్ వేసి, బటర్ గార్లిక్ తెల్లగా ఉండిద్ది అంటే, ఇంకో ఫ్లేవర్ ఏదో చెప్పాడు, గోవా ఇన్ ఫ్లేవర్ అంట. అవి మనం తినలేం. ఇదైతే బాగుంది, ట్రై చేయండి ఇక్కడికి వచ్చినప్పుడు. దీని అడ్రస్ కూడా వేవ్ డెక్ అని కొట్టండి, వేవ్ డెక్ బై టీకో అని కొడితే మీకు మ్యాప్స్లో వచ్చేది. ఇప్పుడే తినేసి బయటకు వచ్చాము. వర్షాలు పడతాయి అనుకున్నాం కానీ ఇక్కడ వర్షాలు లేవు, ఏమీ లేవు, ఫుల్ ఎండలు. తినేసి ఇప్పుడే ఇక్కడ మనకి పక్కనే బీచ్ ఉంది కదా, ఆ బీచ్ దగ్గరికి వెళ్తాం. నో వెహికల్స్ బియాండ్ దిస్ పాయింట్ అని ఉంది, అందుకే నడుచుకుంటూ వెళ్తున్నాం. భలే వస్తుంది గాలి సౌండ్. మేము అక్కడ ఫుడ్ తింటున్నప్పుడు కూడా అలల సౌండ్ ఇవన్నీ ఫుల్గా వచ్చినాయి. అబ్బో ఈ బీచ్ అయితే ఫుల్ రిస్క్ అయ్యా, చాలా డౌన్కి ఉంది, అలా లాక్కుని వెళ్ళిపోతాయి. ఒకవేళ ఇక్కడికి ఎవరైనా వస్తే ఈ బీచ్ దగ్గర మాత్రం రాకండి, వచ్చినా మాత్రం దిక్కండి. ఇంకా అక్కడ ఆల్రెడీ చెప్పరు దూరంగా సెక్యూరిటీ ఉన్నారు, అదిగోండి సెక్యూరిటీ. ఎవరైనా దిగితే వేసేస్తాడు, దిక్కండి ఎవరైనా. అక్కడ లంచ్ చేసేసి ఇప్పుడే అగోడా ఫోర్ట్కి వచ్చాం. ఇదిగోండి అది ఇదే, చాలా ఫేమస్ గోవాలో. ఇది టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5:30 వరకు ఉంటుంది. ఇప్పుడు దాకా ఎండ ఉంది కదా, ఇప్పుడే కొంచెం మబ్బులు బట్టి చిన్న చినుకులు పడుతున్నాయి. ఇప్పుడే టికెట్స్ తీసుకున్నాం. టికెట్ వచ్చి 25 రూపాయలు మనిషికి, అదే ఫారినర్కి అయితే 300 అంట. ఇప్పుడే వచ్చాము లోపలికి. చూడండి ఇదంతా కూడా గ్రీనరీ, మంచిగా ఫ్లాట్గా గడ్డి ఉంది. ఫ్యామిలీస్ చాలా మంది ఉన్నారనమాట ఇక్కడ. చిన్న పిల్లల్ని కూడా తీసుకుని వచ్చారు. ఇది కూడా కొండరాయి అనుకుంటా, ఎర్రగా భలే ఉంది. వెళ్దాం అలా లోపలికి. అయ్యి బాబాయ్ మెట్లు ఏంటి ఎలా ఉన్నాయి, పైకి ఎక్కుతున్నాం. ఇక్కడ మీగా ఉంది, పైకి ఎక్కి చూద్దాం ఏముందో. పైకి ఎక్కితే ఇలా ఉంది. ఇప్పుడు ఇటు నుంచి ఎటు వెళ్ళాలి? ఇక్కడ నుంచి వ్యూ చూడండి, బాబా అక్కడ మొత్తం సముద్రం. ఇక్కడ కోట అనమాట. పూర్వం ఇక్కడ ఏంటంటే క్యానోన్స్ అవి పెట్టి ఇక్కడ నుంచి అట్నుంచి ఎవరైనా యుద్ధానికి వచ్చినా ఏమొచ్చినా కాల్ చేసేవారు. దీంతో దానికోసం యూజ్ చేసేవారు అనమాట, గోవాని కాపాడడం కోసం. అందుకే ఈ సెటప్ అంతా. ఇక్కడ నుంచి గ్రీనరీ భలే ఉంది చూడండి. గోడలు కూడా మొత్తం నాచు పట్టేసినాయి. కలర్ గ్రేడింగ్ చేసినట్టుంది, గ్రీన్ కలర్. అసలు చూడండి ఎంత పచ్చగా ఉందో. ఇది ఇంకో ప్లేస్, ఇటు పక్క వచ్చాం. ఇది చూడండి, జస్ట్ ఇలా కాలుకి అలా వెళ్తే ఇంక వెళ్ళిపోవడమే, కనబడం. ఎంత కిందకుంది అసలు సీ లెవెల్. లిజర్డ్ చూడు ఎంత పెద్దగా ఉందో. ఓ నిజమే. ఏం పేరు? ఉడుము. అడవి ఉడుమురా, భలే కనబడ్డది సన్నీకి అన్నీ. అది రాయిలో కలిసిపోయింది చూడు. తింటే స్పైన్ కి మంచిదన్న. దాన్నా స్పైన్ ఆరోగ్యం పట్టుకోబో. నాకు కొంచెం స్పైన్ ప్రాబ్లం ఉంది, తింటా తినచ్చు. అది అందుకే పట్టుకోపోయింది. పిలుస్తా, వస్తుంది అదే పిలుస్తుంది. వస్తా బుడుగుడు నాగరాజు. మేము ఇప్పుడు అగోడా జైలుకి వచ్చాం. ఈ అగోడా జైల్లో ఎంట్రీ టికెట్ 300 అంట. 300 నేను వద్దొద్దన్నాను, ఫుడ్ క్యాప్టెన్ తీసుకొచ్చాడు. ఈ గేట్లు చూడండి, జైలు ఖైదీలు ఏముండరు లోపల. వర్షం పడుతుంది, ఫుల్గా వర్షం పడుతుంది. అలలు అలా తగిలి లోపలికి వస్తున్నాయి నీళ్లు. అదిగో ఇప్పుడు లోపలికి వచ్చేసి నీళ్లు. అదిగో అవన్నీ క్యానాన్స్, ఫిరంగులు. దాన్నా ఓహో, ఇక్కడ ఏదో కాఫీ ఇప్పించవచ్చు కదా వలి. వద్దురా రే, ఇదేదో బిస్ట్రో అని పెట్టారంటే మనకి. సడన్ గా వర్షం పెరిగిపోయింది. ఇవ్వండి పైన వర్షం పడకుండా ఉంటుంటే ఆగాం. ఇక్కడేమో గేట్లు మొత్తం వేస్తారు, మరి ఎంట్రీ ఏటో. ఇది జైలా ఇప్పుడు లెఫ్ట్ లో? జైలు కాదు, జైల్లో ఉండే వాటి వస్తువులతో మ్యూజియం. అవునా, జైలు మ్యూజియం. ఇంతకీ జైలు అనుకుంటున్నాను నేను. పదండి లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ మ్యూజియం దగ్గర నుంచి చూడండి, ఇదిగోండి ఇది మ్యూజియం. దీన్ని ఆనుకుని సముద్రం. ఓ అలలు కూడా దబ్ గుద్దుకుంటున్నాయి. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి 3 సింహాలు అయితే కనిపించని 4వ సింహమేరా పోలీస్.
ఇది నిజంగా జైలు అవ్వాలి. బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లా ఉంది ఏంటి ఇది? ఆ? నిజమేరా? కరెంట్ ఇచ్చారు, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లో ఉంది ఇది. ఏంటి వాళ్ళు ఎంత రియాక్షన్ ఇచ్చావు? ఓహో, ఇది జైలు, ఇలాగ ఒక జైలు ఇది. ఆ జైల్లో ఖైదీ అప్పట్లో స్విచ్లు చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడ నుంచి వ్యూ చూడండి మా ఒకసారి. వ్యూ చూడండి. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు మన ఫ్రీడమ్ ఫైటర్ని కొట్టిన విధానం అనుకుంటే ఇది. కాళ్ళు తల కింద పెట్టి, అమ్మో వీళ్ళందరూ కష్టపడితే, వీళ్ళందరూ ఎంత అనుభవిస్తే మనకి ఇది వచ్చింది. ఇప్పుడే ఇంటికి రీచ్ అయిపోయామయ్య, అది మ్యాటరు. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8ంటికి ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పుడు అనుకుంటాను మరి. జై హింద్.